యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ ప్రపంచంలో మనం బాధలు మరియు బాధను అనుభవిస్తున్నప్పుడు మన హృదయాలలో శాంతి మరియు క్షమతో నింపుమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రపంచం మనలను అర్థం చేసుకోకుండా, నిర్లక్ష్యంగా, కృప లేకుండా ఉంచింది. మన మధ్య గొడవలు, బాధలు, అవమానాలు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చిన క్షమించి, నమ్మకం, ప్రేమ మరియు శాంతి గురించి మాకు తెలుసు. ప్రభువు, మన హృదయాలలో నెమ్మదిగా క్షమించే శక్తిని నింపండి. మనం అనుకున్నప్పుడు కూడా ఇతరులు మనకు చేసిన దోషాలను మన్నించి వారి పట్ల ప్రేమను వ్యక్తం చేసే సామర్థ్యం ఇవ్వండి. మీరు ఇచ్చిన క్షమాపణను మనలో నింపి మన స్వంత తప్పులను కూడా మన్నించడానికి మార్గం చూపండి. ప్రభూ, మీరు శిలువపై మన్నించి మనం చేసిన పాపాల కోసం పరిగణన చేయటానికి ప్రేరేపించారు. మేము కూడా ఆ ప్రేమ మరియు క్షమాపణను ప్రపంచంలో మరొకరికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. మీరు చూపించిన దయతో మన హృదయాలలో నిజమైన క్షమాభావం ఉండాలని ఆశిస్తున్నాము. ప్రభూ, మీ సాక్షి ప్రేమ ద్వారా ఇతరులు మనలో సాంత్వన మరియు శాంతిని కనుగొనగలుగుతారు. మేము మీరు ఇచ్చిన క్షమతో ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చాలని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనను మీరు నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.